ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరస్లా వ్యాపిస్తున్న ఇన్ఫెక్షన్ కళ్ళు కలక. రోజురోజుకు ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కంటి ఆసుపత్రులన్నీ కళ్ళు కలక పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. వర్షాకాలంలో, శీతాకాలంలో అధికంగా వ్యాప్తి చెందే ఈ కంటి ఇన్ఫెక్షన్ వల్ల ప్రాణాల మీదకు తెచ్చే అవకాశాలు తక్కువే కానీ ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కువ. సాధారణంగా కండ్ల కలక వచ్చిన వారి కళ్ళలోకి చూస్తే ఇతరులకు కూడా కళ్ళ కలక వస్తుందని అంటుంటారు. అయితే చాలా మంది అది కరెక్ట్ కాదని చెబుతారు. కళ్ళ కలక అనేది వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా ఏదైనా అలర్జీ వల్ల కలుగుతుంది. ఆ సమయంలో కళ్ళు ఎర్రగా లేదా పింక్ కలర్లోకి మారతాయి. దీనినే పింక్ ఐ అని కూడా పిలుస్తారు. అలాగే కండ్ల కలక సోకిన వారి కళ్ళల్లో కళ్ళు పులుసులు కట్టడం, నీరు కారడం, దురద, మంట, వాపు లక్షణాలు కనిపిస్తాయి. అయితే కళ్ళ కలక తగ్గించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా వైద్యుల సలహా మేరకు యాంటీబయోటిక్ డ్రాప్స్ వాడడం మంచిది. కన్ను దురదగా ఉందని చేతులతో నలుపుకోవడం చేయకూడదు. టిష్యూలు లేదా మెత్తని కర్చీఫ్ వాడాలి. తరచూ మంచినీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. ఇక ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందే ఈ సమస్య రాకుండా నివారించడానికి చేతులు తరచుగా శుభ్రంగా కడుక్కోవాలి. తరచూ కళ్ళను ముట్టుకోవడం మానేయాలి. ఈ సమస్య ఉన్నప్పుడు జనంలో తిరగడం, స్విమ్మింగ్ పూల్స్ వాడడం వంటివి మానుకుంటే మంచిది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు స్కూల్కు పంపకుండా వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నించాలి. సొంత వైద్యంతో ఆలస్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుడే వైద్యుల సలహా మేరకు పూర్తి చికిత్స తీసుకోవడం మంచిది.